న్యాచురల్ డై ప్రాసెసింగ్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉన్నారండి. నా పేరు డాక్టర్ లక్ష్మీ పూజ, అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ న్యాచురల్ డై ప్రాసెసింగ్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్. ఈ ఇంక్యుబేషన్ సెంటర్ 2016లో ఎస్టాబ్లిష్ అయిందండి. డిపార్ట్మెంట్ ఆఫ్ అపారల్ అండ్ టెక్స్టైల్స్, కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్లో రీసెర్చ్ యాక్టివిటీస్ని బేస్ చేసుకుని ఈ యూనిట్ ఎస్టాబ్లిష్ చేశారండి. సో బేసిక్గా అక్కడ జరిగిన రీసెర్చ్ ఏంటంటే చాలా వరకు టెక్స్టైల్స్ మీద జరిగింది. దాని తర్వాత వాటర్ బేస్డ్ న్యాచురల్ కలర్స్, దాని తర్వాత ఎకో హోలీ పౌడర్స్ తయారు చేయడం జరిగింది. సో ఈ యూనిట్ ఎస్టాబ్లిష్ చేయడం మేజర్ ఇంపార్టెంట్ ఐడియా ఏంటంటే ఇది లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ ఎట్లా జరుగుతుంది, దాన్ని చేయడం వల్ల మార్కెటింగ్ వాల్యూ ఎట్లా ఉన్నదని తెలుసుకోవడానికి. సో జనరల్గా ఏదైనా టెక్నాలజీ డెవలప్ చేసినప్పుడు అది ప్రొడక్షన్లో లార్జ్ స్కేల్లో వెళ్ళినప్పుడు మనకి ఏమైనా ప్రాబ్లం ఉందా, ఎకనామికల్లీ వైబులా కాదా అని తెలియడానికి ఈ యూనిట్ చాలా ఎస్టాబ్లిష్ చేశారండి. ఇదే యూనిట్లో ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ఫర్ 4th ఇయర్ కమ్యూనిటీ సైన్స్ స్టూడెంట్స్ కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ స్టూడెంట్స్ వచ్చి టెక్నాలజీ నేర్చుకుని దాని కమర్షియల్గా ఎట్లాగా ఉంది, సేల్స్ ఎట్లా ఉన్నాయి, సో కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ బిజినెస్ మోడ్లో నేర్చుకుంటారు. ఇదే యూనిట్లో ఇంక్యుబేషన్ సెంటర్ కూడా ఉందండి. సో ఎవరైనా ఎంఎస్సీ కానీ, పిహెచ్డి స్టూడెంట్స్ రీసెర్చ్ యాక్టివిటీస్ కానీ, ఫ్యాషన్ టెక్నాలజీ స్టూడెంట్స్ కానీ, ఆర్టిజన్స్ వచ్చి ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ న్యాచురల్ డై ప్రాసెసింగ్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్ అండి. సో ఇక్కడ ముందుగా చెప్పినట్టు మేజర్గా 3 టెక్నాలజీస్ అండి. ఒకటి టెక్స్టైల్ డైయింగ్ అండ్ ప్రింటింగ్ చేస్తాము. ప్రింటింగ్లో పిహెచ్డీలో ఇప్పుడు ఒక 2 పేటెంట్స్ కూడా ఆల్రెడీ అప్రూవ్ అయి ఉన్నాయండి. సో పెయింట్స్ ఏంటంటే కమర్షియల్గా టెక్స్టైల్ స్క్రీన్ ప్రింటింగ్కి, బ్లాక్ ప్రింటింగ్కి వాడడానికి. తర్వాత టై అండ్ డై టెక్నిక్లో చేస్తాము, బాతిక్ టెక్నిక్స్లో చేస్తాము. సో కంప్లీట్గా యాన్ ఫామ్లో కానీ, టెక్స్టైల్స్ ఫామ్లో ఉన్న కానీ క్లాత్ని తీసుకుని డైయింగ్ చేస్తూ ఉంటాం. సెకండ్ టెక్నాలజీ వచ్చి వాటర్ బేస్డ్ పెయింట్స్ అండి. ఇవి జనరల్గా గణేష్కి మీరు వెనక చూస్తున్నారు, మట్టి గణపతులకి, తర్వాత బుట్టలకి, బ్యాంబూ, కేన్ ఇట్లాంటి మెటీరియల్స్కి, వుడ్ మీద, ఎన్నటి మీద కూడా ఈ వాటర్ బేస్డ్ పెయింట్స్ అప్లై చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత అవి వాటర్ రెసిస్టెంట్ కావాలి అని అంటే కనుక నాన్ వివోసి వార్నిష్ అప్లై చేయొచ్చు. సో మీరు చూసినట్టయితే మంచి సోబర్ షేడ్స్ వచ్చి డైరెక్ట్గా అప్లై చేసినవి ఉంటాయండి. గ్లాసీగా ఉన్నాయంటే దానిపైన ఓవర్ కోటింగ్ చేసినట్టు. ఇప్పుడు యాక్చువల్గా ఆరెంజ్ కలర్ చేసుకునే ప్రొసీజర్ స్టార్ట్ అయింది. మనం ముందుగా అనాటో సీడ్స్ని పౌడర్ చేసుకున్న దాంట్లో కొంచెం వామ్ వాటర్ కలుపుకోవాలి. వామ్ వాటర్ ఎందుకు కలుపుకోవాలి అని అంటే మనం చేసుకున్నది పౌడర్ ఫామ్లో ఉంది కాబట్టి దాంట్లో ఫిల్లర్ మెటీరియల్ కలవాలి అని అంటే కొంచెం అది వెట్గా ఉండాలి. దాని తర్వాత దానికి ఫిల్లర్ మెటీరియల్ మొక్కజొన్న పిండి, మేజ్ స్టార్చ్, ఇది ఇండస్ట్రియల్ గ్రేడ్ మేజ్ స్టార్చ్ వాడతామండి. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే పార్టికల్ సైజ్ పెద్దగా ఉంటుంది అండ్ ఎయిర్ పొల్యూషన్ ఉండదు. మనం కలరు గాల్లో ఇట్లా సెలబ్రేట్ చేసుకునేటప్పుడు పైకి విసిరినప్పుడు పార్టికల్ సైజ్ పెద్దగా ఉండడం వల్ల అది ఫాస్ట్గా సెటిల్ అవుతుంది. దానివల్ల మనకి ఎయిర్ పొల్యూషన్ కూడా రాదు, రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా ఉంటాయి. జనరల్గా ఇక్కడ న్యాచురల్ హోలీ కలర్స్ తయారు చేసేటప్పుడు గ్రైండింగ్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దీని తర్వాత ఇది మళ్ళీ మిక్సీ చేసి దాన్ని బాగా డ్రై చేసేటప్పుడు ఎండలో చేయకూడదండి, నీడలో డ్రై చేయాలి. కంప్లీట్గా డ్రై అయిన మెటీరియల్ని మళ్ళీ మిక్సీ చేసుకుని సీవ్ చేసుకుంటే మనకి ఆరెంజ్ కలర్ రెడీ అవుతుంది. చూస్తున్నారు కదండి ఆరెంజ్ కలర్ మిక్సీ అవుతున్నప్పుడు ఎంత బ్రైట్ కలర్ వచ్చిందో. సో నేను ముందుగానే చెప్పాను కదా, మనం గ్రైండింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం వాడే ఫిల్లర్ మెటీరియల్, కలర్ పిగ్మెంట్ రెండు బాగా మిక్స్ అవ్వాలి. అప్పుడే మనకి ఈవెన్ కలర్ వస్తుంది, డార్క్ కలర్ వస్తుంది. ఇప్పుడు ఇట్లా మిక్స్ చేసుకున్న దాన్ని మనం షీట్స్ వేసుకుని ఎక్కువగా గాలి వీచే చోటన ఆరబెట్టుకోవాలి. ఎండలో మట్టికి డైరెక్ట్గా ఏది ఆరబెట్టకూడదండి. సో నీడలో ఆరబెట్టి ఆరిన తర్వాత మనము మీరు వెనక షీట్స్ మీద చూడొచ్చు, అక్కడ మొత్తం అంతా డ్రై చేసి ఉంచారు ఆల్రెడీ. సో రెండింటికి డిఫరెన్స్ చూస్తున్నారు కదండి, మిక్సీ చేసిన ముందు చేయకో తర్వాత. ఇప్పుడు మీరు చూసినట్టయితే అది మనం వెట్ మెటీరియల్ బాగా గ్రైండ్ చేసి షీట్స్ మీద డ్రై చేస్తాము. డ్రై చేసిన తర్వాత మనకి ఇట్లాగా పౌడర్ ఫామ్లో వస్తుంది, కానీ కొంచెం కొంచెం ఉండల కింద అట్లా ఉంటుంది. దీన్ని మళ్ళీ సెకండ్ మిక్సింగ్, డ్రై మిక్సింగ్ చేయాలండి. చేసిన తర్వాత జల్లెడ పట్టాలి.
ఇప్పుడు డ్రై మిక్సింగ్ చేద్దాం దీన్ని. మిక్చర్ని బాగా డ్రై అయిన తర్వాత, డ్రై మిక్సింగ్ చేసుకున్న తర్వాత ఫైనల్ స్టేజ్ అండి, జల్లెడ పట్టాలి. దీంట్లో ఏమైనా ఇంప్యూరిటీస్ అంటే గ్రైండ్ అవ్వకుండా ఉండిపోయిన గింజలు, స్టార్చ్లో ఏమైనా ఉంటే గడ్డి అట్లాంటివి అన్నీ వచ్చేస్తాయి బయటికి. అవి కూడా మంచి కలర్ఫుల్గానే ఉంటాయి కాబట్టి అది కూడా వేస్ట్ కింద మనం పడేయక్కర్లేదు. ముగ్గులు అవి వేసుకున్నప్పుడు దాంట్లో మంచిగా డెకరేట్ చేసుకోవడానికి కూడా వాడుకోవచ్చు. చూస్తున్నారు కదా, చాలా తక్కువ వేస్టేజ్ ఉంటుంది, పెద్ద వేస్టేజ్ ఏమి ఉండదు. ఉన్నది కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మేజర్గా మీరు ఇక్కడ చూడొచ్చు 5 కలర్స్ ఆఫ్ హోలీ ఉందండి. ఇది ఇప్పుడు మంచి హోలీ సీజన్ కాబట్టి మేము ఇది బాగా ప్రమోషన్లో ఉన్నాము. ఆల్రెడీ 1 ton ఆఫ్ హోలీ కలర్స్ మేము డెవలప్ చేసి చాలా బల్క్ ఆర్డర్స్ వెళ్ళిపోయినాయి. మాకు ఎట్లా అంటే 2-3 months బ్యాక్ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తూ ఉంటాము. బల్క్ ఆర్డర్లో మాకు ప్రీవియస్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేస్తారు. చేసిన దాని మీద మేము ప్రొడక్షన్ చేస్తాము. చేసినాక వాళ్ళు తీసుకెళ్ళి మార్కెటింగ్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. సో మా ప్రైజెస్ వచ్చి 450 రూపీస్ అండి, ఏ కలర్ అయినా పర్ కిలో. మా స్టూడెంట్స్ ప్యాక్ చేసి రీటైల్గా అమ్ముకుంటూ ఉంటారు. సో ఇది 1/4 kilo బాక్స్ అండి. దీంట్లో 5 కలర్స్ ఉంటాయి. ఇక్కడ చూపించిన 5 కలర్స్ ఉంటాయి. ఈచ్ కలర్ 50 grams ఉంటుంది. సో సిమిలర్గా 1/2 kg బాక్సెస్ కూడా ఉన్నాయండి. 1/2 kg బాక్స్లో వచ్చి 100 grams ఈచ్ కలర్ ఉంటుంది. సో ఇంతకన్నా ఎక్కువ కలర్స్ కావాలి అని అంటే బల్క్ ప్యాకింగ్ చేసి ఇస్తాం. అంటే 1 kilo ప్యాకింగ్, 2 kilo ప్యాకింగ్ ఎట్లయినా కావాలంటే అట్లా చేసి ఇస్తూ ఉంటాము. బల్క్ ఆర్డర్స్ వచ్చి మేము 375 రూపీస్కి అమ్ముతున్నాము. అరౌండ్ 100 kgs కన్నా ఎక్కువ తీసుకుంటే ఆ ప్రైజెస్లో ఇస్తామండి. మేము యాక్చువల్గా హోలీ కలర్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసినప్పుడు అండి 12 కలర్స్ చేసాము. 12 కలర్స్ చేసి కన్జ్యూమర్ ఇవాల్యుయేషన్, అంటే గ్రీన్ కన్జ్యూమర్స్ అంటారు కదా, ఇప్పుడు అది చాలా బజ్ వర్డ్ అయింది గ్రీన్ కలర్ అన్నది, గ్రీన్ అన్న వర్డ్. సో గ్రీన్ కన్జ్యూమర్స్ని మేము చాలా, మాతో ఎప్పుడైతే లాయల్ కస్టమర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. సో జరిగినప్పుడు ఈ 5 కలర్స్కి చాలా డిమాండ్ ఉంది, ఎక్కువ రేటింగ్ ఇచ్చారు. సో మేము 5 కలర్స్ ప్రొడక్షన్ చేస్తున్నాము. అండ్ ఎవ్రీ ఇయర్ మేము కన్జ్యూమర్స్ ఫీడ్బ్యాక్ అయితే తీసుకుంటామండి, టెక్స్చరు, కలరు. 2 years నుంచి మేము కాన్స్టెంట్గా కన్జ్యూమర్స్ని అడుగుతున్నాము ఫ్రాగ్రెన్స్ ఏమైనా కావాలా అనేసి. సో బట్ మోస్ట్ ఆఫ్ ది కస్టమర్స్ నో అనే చెప్పారు. వాళ్ళకి ఆ న్యాచురల్ కలర్ ఫ్రాగ్రెన్స్ ఏదైతే ఉందో, లైక్ పువ్వుల స్మెల్, చెట్ల స్మెల్, అలా పసిరి వాసన అంటాం కదా, పిండి వాసన, అదే కావాలి అంటున్నారు. సో ఎందుకంటే అండి ఇది ఫ్రాగ్రెన్స్ లెస్ అండ్ మోర్ ఓవర్ ఎవరికి అట్లీస్ట్ అంటే స్నీజింగ్, తుమ్ములై రాకుండా కూడా ఉంటుంది, స్కిన్ ఎలర్జీస్ రావు, దీంట్లో హెవీ మెటల్ కంటెంట్స్ ఏమీ లేవు. సో దానివల్ల హ్యూమన్ ఫ్రెండ్లీ, పెట్ ఫ్రెండ్లీ, ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ. అండ్ మోర్ ఓవర్ ఇందాక చెప్పినట్టు నేను ఇది గాల్లోకి ఇస్తున్నా కూడా ఫాస్ట్గా సెటిల్ అయిపోతుంది, దానివల్ల ఎయిర్ పొల్యూషన్ ఉండదు. అండ్ మోర్ ఓవర్ కళ్ళలోకి వెళ్ళినా, నోట్లోకి వెళ్ళినా, ముక్కులోకి వెళ్ళినా ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. ఇప్పుడు మనము పింక్ హోలీ కలర్ ఎట్లా చేయాలో చూద్దామండి. సపన్ హార్ట్ వుడ్ అన్న మెటీరియల్ వాడుతూ ఉంటాము. ఇది చెట్లకి బెరడు లోపల ఉన్న భాగాన్ని వాడుకుంటామండి. దీన్ని ఫస్ట్ ఏం చేయాలంటే వాటర్లో కొంచెంసేపు సోక్ చేయాలి, ఎందుకంటే హార్డ్గా ఉంది కదా, చెక్క పొట్టులా ఉంది కాబట్టి. దీన్ని 2-3 hours బాగా నానించినాక బాయిల్ చేస్తాం. వాటర్లో వేసి అవి బాగా ములిగేంత వాటర్ వేసి బాగా బాయిల్ చేస్తాం. బాయిల్ చేస్తే దాని పిప్పు చూసారా కలర్ ఎట్లా మారిపోయిందో, ఆరెంజ్, లైట్ ఆరెంజ్ కలర్లో ఉన్నది బాయిల్ చేసినాక డార్క్ పింక్ మజంతా కలర్కి వచ్చింది. దీన్ని నీళ్ళల్లో నుంచి కలర్ వాటర్ సపరేట్ చేస్తామండి. పల్పు, కలర్ వాటర్ సపరేట్ చేస్తాం. మనం ఇప్పుడు కలర్ చేసుకోవడానికి కలర్ వాటర్ ఎక్స్ట్రాక్ట్ ఏదైతే ఉందో అది వాడుకుంటాం. మనం ఇందాక చూసినట్టు ఆరెంజ్ కలర్లో ఎట్లయితే బేస్ మెటీరియల్ కలిపామో పిల్లరు, ఇప్పుడు కూడా అట్లానే కలుపుతామండి. స్టార్చ్ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకుని దాంట్లో మనం బాయిల్ చేసి సపరేట్ చేసిన సపన్ ఎక్స్ట్రాక్ట్ని కలుపుకుంటాం. మనకి డార్క్ కలర్ కావాలి అంటే వాటర్ తక్కువ పోసుకొని ఎక్స్ట్రాక్షన్ ముదురుగా చేసుకోవాలి.
స్టార్చ్లో సపన్ ఎక్స్ట్రాక్షన్ కలిపిన తర్వాత ఫస్ట్ హ్యాండ్స్తో కలుపుకుని దాని తర్వాత గ్రైండింగ్ చేయాలండి, వెట్ గ్రైండింగ్ అవుతుంది. చూసారు కదండి, సపన్ ఎక్స్ట్రాక్ట్ మేజ్ స్టార్చ్ కలిపిన తర్వాత వెట్ గ్రైండింగ్ చేసి ఇప్పుడు దీన్ని షీట్స్ మీద ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత ఇందాక ఆరెంజ్ చూసినట్టుగా సిమిలర్గా డ్రై అయిపోయిన పౌడర్ని మళ్ళీ సెకండ్ టైం గ్రైండింగ్ చేసి సీవ్ చేస్తే మనకి పింక్ కలర్ రెడీ అవుతుంది. ఫైనల్గా మనకి డ్రై అయిపోయిన కలర్ని మిక్సీ చేసుకున్న తర్వాత ఫైనల్ పింక్ కలర్ ఇట్లా కనిపిస్తుంది. ఇది మేము ఆల్మోస్ట్ 1 ton ప్రొడక్షన్ చేసామండి ఇయర్. బేసిక్గా ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు 100 kilos కలర్స్ చేసే వాళ్ళము. ఇప్పుడు ఆల్మోస్ట్ 1 tonకి వచ్చాము. మేము యాక్చువల్గా రీసెర్చ్ అండ్ అకాడమిక్ వింగ్లో ఉండి ఇది చేస్తున్నాం కాబట్టి ఇంకా ప్రొడక్షన్ చాలా తక్కువ చేసినట్టే, డిమాండ్ మీట్ అవ్వలేకపోతున్నాం. ఎవరైనా కమర్షియల్గా వచ్చి టెక్నాలజీ నేర్చుకుని చేస్తామంటే వీఆర్ రెడీ టు ట్రైన్ దెమ్ అండి. న్యాచురల్ కలర్స్ చాలామంది అనుకుంటారు న్యాచురల్ కలర్స్తో చేసిన ఏ ప్రోడక్ట్ అయినా చాలా డల్గా ఉంటుంది అని. అవి పెయింట్స్ కానీ టెక్స్టైల్ మెటీరియల్స్ కానీ హోలీ పౌడర్స్ కానీ ఏదైనా కూడా చాలా డల్గా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ దానికి చాలా రాంగ్ ఐడియా అండి అది. మనం కరెక్ట్గా ప్రొసీజర్ ఫాలో అయ్యి మన ప్రోటోకాల్స్ అన్నీ ఫాలో అవుతూ చేస్తే న్యాచురల్ కలర్స్ చాలా బ్రైట్గా ఉంటాయి. దీనికి చాలా డిమాండ్ ఉందండి. జనరల్గా ఇప్పుడు అవేర్నెస్, మీడియా చాలా అవేర్నెస్ ఇస్తుంది న్యాచురల్ ప్రొడక్ట్స్ ఎట్లా చేయాలి, ఏంటి, ఎక్కడ దొరుకుతున్నాయని. సో మాకు చాలా క్వైరీస్ వస్తున్నాయి. అంటే గ్రూప్గా ఉండి హోలీ సెలబ్రేషన్స్, కమ్యూనిటీ బేస్డ్ సెలబ్రేషన్స్ అలాంటి వాళ్ళు మాకు చాలా బల్క్ ఆర్డర్స్ ఇస్తున్నారు. మేము జనరల్గా రా మెటీరియల్స్ అన్నీ అయితే ఫార్మర్స్ దగ్గర తీసుకుంటాం అండి. లేదంటే విలేజెస్లో విమెన్ ఎస్హెచ్జి గ్రూప్స్ ఉంటాయి కదా మా అడాప్టెడ్ విలేజెస్లో. అండ్ మోరోవర్ కొన్ని ఆయుర్వేదిక్ స్టోర్స్ నుంచి కొనుక్కుంటూ ఉంటాము. హైదరాబాద్లో కొనుక్కుంటాం. తెలంగాణ బేస్డ్ మెటీరియల్స్ ఎక్కువ వాడుతూ ఉంటాము. తర్వాత కొన్ని ఇండిగో మట్టుకి చెన్నై నుంచి తెచ్చుకుంటామండి. సో ఇక్కడ మాకు 2 వర్కర్స్ ఉన్నారండి, 2 లేడీసే. సో మాకు యూనిట్ ఎస్టాబ్లిష్ చేసినప్పటి నుంచి వాళ్ళే వర్క్ చేస్తున్నారు. సో మా 3 టెక్నాలజీస్ వాళ్ళు డెవలప్ చేస్తారండి. జనరల్గా ఇది హోలీ ప్రొడక్షన్ మాకు 1 ton ప్రొడక్షన్ ఒక 2 months బ్యాక్ స్టార్ట్ చేస్తామండి. 2 months పడుతుంది. జనరల్గా ఎంత టైం పడుతుంది హోలీ ప్రొడక్షన్కి అని అంటే మనకు ఒకటి క్వాంటిటీ బేస్డ్, ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ అండి క్లైమేట్. డ్రై క్లైమేట్ ఉన్న రోజు మనకి డ్రైయింగ్ టైం ఫాస్ట్గా అయిపోతుంది. సో డ్రైయింగ్ ఎప్పుడైతే ఫాస్ట్గా అయిందో మనకు ప్రొడక్షన్ వస్తుంది. ఆల్మోస్ట్ ఒక మనిషి 20 to 25 kgs ఆఫ్ హోలీ పౌడర్ ఒక రోజులో ప్రిపేర్ చేయొచ్చు. చాలా కూల్గా, స్ట్రెస్ ఏం లేకుండా చాలా ఈజీగా చేయొచ్చండి. ఇప్పుడు ఎల్లో కలర్ ఎట్లా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీనికి ఫ్రెష్ బంతిపూలు కావాలి. మీరు టబ్లో చూసినట్టయితే మనకు 2 కలర్ బంతిపూలు కనిపిస్తున్నాయి, ఆరెంజ్, ఎల్లో. మనం ఈ రెండింటిని కలుపుకుని వాడుకోవాలండి. ఎక్కువ ఎల్లో ఫ్లవర్స్, కొంచెం తక్కువ ఆరెంజ్ ఫ్లవర్స్ తీసుకుని ఫస్ట్ దాని తొడాలు సపరేట్ చేయాలి. చేసిన తర్వాత రెక్కలు ఏదైతే వస్తాయో పెటల్స్, దాన్ని వెట్ గ్రైండింగ్ చేసుకోవాలి. పేస్ట్ కింద తయారవుతుంది. దాంట్లో స్టార్చ్ పౌడర్ కలిపి డ్రై చేసిన తర్వాత సెకండ్ టైం మిక్సీ పడితే మనకి ఎల్లో కలర్ రెడీ అవుతుందండి. మనలో చాలామంది ఇండిగో అన్న పేరు వినే ఉంటారు. జనరల్గా ఇండిగో అన్నది కాస్మెటిక్ ఇండస్ట్రీలో కూడా వాడతారు. బట్ ఇక్కడ చూసినట్టయితే ఇండిగో మీకు డార్క్ బ్లూ కలర్లో ఉంది పౌడరు. ఇది ఫర్మెంటేషన్ ప్రాసెస్ చేసి ఫార్మర్స్ మాకు ఇస్తారండి. దాన్ని మేము పౌడర్ చేసి పెడతాం. ఇది ఒరిజినల్ ఇండిగో పౌడరు. ఇది ఆల్మోస్ట్ కేజీ మాకు 4,800 రూపీస్ పడుతుంది. ఒక్కొక్కసారి 5,000 కూడా అవుతుంది. దీన్ని మళ్ళీ మేజ్ స్టార్చ్లో కలిపి మనకు కావాల్సిన షేడ్ వచ్చేంత వరకు బాగా గ్రైండింగ్ చేస్తే, ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి. డైరెక్ట్ ఫస్ట్ గ్రైండింగ్లోనే ఇండిగో పౌడరు, స్టార్చ్ పౌడరు బాగా గ్రైండ్ చేస్తాము. చేసినాక మనకి బ్లూ కలర్ హోలీ పౌడర్ రెడీ అవుతుంది. మనలో చాలామందికి మోదుగు పూలు అనేది తెలిసే ఉంటుంది, ఫ్లేమ్ ఆఫ్ ఫారెస్ట్. ఇది మనకి శివరాత్రి, హోలీ ముందుగా వచ్చేటప్పుడు ఎక్కువ పూలు పూస్తాయి. సీజనల్ బేస్డ్ అండి ఇది.
ఇదివరకు రోజుల్లో అయితే హోలీ అంటే పచ్చి మోదుగు పూలు తీసుకొచ్చి దాన్ని రోట్లో దంచి ఆ నీళ్ళల్లో కలిపి అది హోలీ కింద వాడేవాళ్ళము. కానీ ఇప్పుడంతా అది అసలు హోలీ ఫ్లవర్ మోదుగు పూలు ఎలా ఉంటాయో కూడా చాలామంది ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. సో ఈ మోదుగు పూలు పౌడర్ చేసుకుని దాంట్లో కొంచెం ఇండిగో పొడి కలిపి స్టార్చ్ పౌడర్ కలిపి వస్తే మనకి గ్రీన్ కలర్ రెడీ అవుతుందండి. ఇక్కడ మనం 2 సోర్సెస్ వాడుతున్నామండి. ఒకటి మోదుగు పువ్వు, 2 ఇండిగో, 2 ఈక్వల్గా మిక్స్ చేసుకుని దాన్ని స్టార్చ్లో మిక్స్ చేస్తే మనకి గ్రీన్ కలర్ రెడీ అవుతుంది. మీరు మొత్తం ప్రొసీజర్ ఇప్పుడు అర్థమైంది కదండి. ఇది చాలా సింపుల్ టెక్నాలజీ, ఇది చాలా పెద్ద కష్టమైనది ఏమి కాదు. దీనికి బేసిక్గా ఎవరైనా ఎకనామిక్గా బిజినెస్ మోడ్లో స్టార్ట్ చేయాలి అంటే ఈవెన్ హౌస్ వైఫ్స్ కూడా వస్తే మేము ట్రైన్ చేస్తామండి డెఫినెట్గా. ఎందుకంటే ఇది మాకు ట్రైనింగ్ కమ్ ప్రొడక్షన్ సెంటర్ కాబట్టి ఎవరైనా ట్రైనింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చండి. త్రూ వెబ్సైట్ కానీ మమ్మల్ని ఇక్కడ డైరెక్ట్గా వచ్చి కూడా అప్రోచ్ అవ్వచ్చు. సో వాళ్ళు ఏ టెక్నాలజీ నేర్చుకుందాం అనుకుంటున్నారు, ఎన్ని రోజులు ట్రైనింగ్, అవన్నీ డిస్కస్ చేసిన తర్వాత దాని మీద ఆధారపడి మేము ఫీ స్ట్రక్చర్ అన్నది ఆల్రెడీ యూనివర్సిటీ అప్రూవ్డ్ ఉందండి. దాన్ని బేస్ చేసుకుని మేము క్యాలిక్యులేట్ చేసి మళ్ళీ యూనివర్సిటీ అప్రూవల్ తీసుకున్న తర్వాత ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తామండి. V6 ద్వారా నేను అందరికీ ఒకటి రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను అండి. అందరూ హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలన్నది మాది మెయిన్ ఇంపార్టెంట్ స్లోగన్. సో దాంట్లో హోలీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫెస్టివల్. చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఎస్పెషలీ కిడ్స్ అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. హోలీ వస్తుందంటే చాలా రోజుల నుంచి కూడా వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. సో అండ్ మోర్ ఓవర్ పెట్స్ కూడా అండ్ ఇంట్లో డాగ్స్ కానీ అవన్నీ కూడా వాటితో కూడా ఆడుతూ ఉంటారు. మా హోలీ పౌడర్స్ ఏదైతే ఉన్నాయో న్యాచురల్ బేస్డ్ హోలీ పౌడర్స్, ఇది కంప్లీట్గా సేఫ్ అండి. అండ్ మోర్ ఓవర్ ఈవెన్ ఇన్ఫాంట్స్ కూడా ఇది స్కిన్ మీద పడ్డా కూడా ఏమీ కాదు. సో be happy and use natural products for happy Holi. Thank you.